Hi guys, welcome back to my channel. నేను మోనికా, మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. ఈరోజు వీడియో ఒక ప్రోడక్ట్ రివ్యూ అండ్ నేను రివ్యూ చేయాలనుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఈ ప్యాంటీన్ ఆయిల్ రీప్లేస్మెంట్. యూట్యూబ్లో ఇంకా టీవీలో చాలా హైక్లో ఉన్న ప్రోడక్ట్ అన్నమాట ఇది. అండ్ రివ్యూ చేయడానికి కొంచెం కాదు, చాలా లేట్ అయ్యింది. బట్ ఎస్, నేను దీన్ని తీసుకొని 4 months అయింది అనుకుంటాను, 4 or 3 months. నేను దీన్ని ఇన్ని రోజులు వాడి చూసి ఇప్పుడు దీన్ని రివ్యూ చెప్తున్నాను అనమాట. అండ్ మీరు ఎలాగో లెమాన్ సీరం లాంటివి వాడుతూ ఉంటారు కాబట్టి మీరు ఆ ప్లేస్లో దీన్ని వాడచ్చో లేదో, యాక్చువల్గా ఇది క్లెయిమ్ చేసినట్టు ఆయిల్ నుంచి వచ్చే బెనిఫిట్స్ని ఇది రిప్లేస్ చేస్తుందో లేదో నేను మీతో ఈరోజు చెప్తాను అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ద వరల్డ్ ఫేమస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యాక్చువల్గా చేసింది కాపర్తో అనమాట. అంటే అది కాపర్ కలర్లో ఉంటుంది, కాకపోతే ఆక్సిడైజేషన్ వల్ల అది గ్రీన్ కలర్లోకి మారిపోయింది అనమాట. ఆక్సిడైజేషన్ అంటే నేను మీకు ఆల్రెడీ కొన్ని సిచ్యువేషన్స్లో చెప్పాను. గాల్లో ఉన్న ఎయిర్ కంటెంట్కి ఆ మెటల్కి మధ్య జరిగే ఈ రియాక్షన్ వల్ల అలా జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ కట్ చేసి పెడితే బ్లాక్గా అయిపోయినట్టు ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అలా నీళ్ళల్లో ఎండలో అలా ఇలా ఉంటూ అలా అయిపోయిందనమాట. సో అది ఈరోజు ఫ్యాక్ట్. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసిస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటాను అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నేను మీకు ఈ ప్యాంటీన్ ఆయిల్ రిప్లేస్మెంట్ని ఎలా వాడచ్చో చూపిస్తాను అనమాట. అండ్ దాని తర్వాత నేను మీకు దీనిపైన ఉన్న క్లెయిమ్స్ని చదివి ఇవి నిజమో కాదో చెప్తాను అనమాట. అండ్ ఇది నా హానెస్ట్ రివ్యూ, స్పాన్సర్డ్ అండ్ పెయిడ్ వీడియో కాదు. సో నా ఒపీనియన్ దీనిపైన నిజంగా ఉంటుంది. అండ్ దీని గురించి నాకు అన్నిటికంటే నచ్చిన పాయింట్ని నేను మీకు చెప్పాలి. ఇది 180 ml ఆఫ్ ప్రోడక్ట్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. అండ్ నాకు ఇది డిస్కౌంట్లో సమ్వేర్ 120 దగ్గర ఎక్కడో దొరికింది అనుకుంటాను. అమెజాన్లో దొరికింది కాదు, నేను అమెజాన్లో దీన్ని 120 రూపీస్కి ఏమో కొన్నాను అనుకుంటాను. సో ఇది మీకు ఎప్పుడు ఆన్లైన్లో ఆఫర్స్లో దొరుకుతుంది. అండ్ ఈ ప్రైస్ రేంజ్కి ఈ లెంత్ ఉన్న ప్రోడక్ట్ నాకు చాలా నచ్చింది అనమాట. అండ్ మీరు లివాన్ కానీ ఇంకేదైనా హెయిర్ సీరం తీసుకున్నా ఈ ప్రైస్లో అది దొరుకుతుంది. కాకపోతే దీనిలో ఉన్న మల్టిపుల్ బెనిఫిట్స్ మీకు అందులో దొరకవన్నమాట. అవేంటో నేను మీకు ఇప్పుడు ఫస్ట్ నేను ప్యాంటీన్ ఆయిల్ రిప్లేస్మెంట్ తీసుకుంటున్నాను. దాన్ని ఒక చిన్న పీనట్ సైజ్ అమౌంట్ నా చేతిలో తీసుకుంటున్నాను. అండ్ దీన్ని నేను నా అరచేతుల మధ్యలో బాగా రబ్ చేసి నా హెయిర్ మధ్యలో బాగా దీన్ని రబ్ చేస్తున్నాను. అండ్ ఎండ్స్లో దీన్ని కాన్సన్ట్రేట్ చేసి ఇలా పైకి ప్రెస్ చేస్తున్నాను. అలా చేయడం వల్ల ప్రోడక్ట్ ఎండ్స్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. ఎండ్స్ ఎక్కువగా డ్రైగా ఉంటాయి కాబట్టి ఎండ్స్లో దీన్ని వాడితే మీ హెయిర్ కొంచెం షైనీగా గ్లాసీగా కనిపిస్తుంది అనమాట. అండ్ నేను ఇప్పుడు ఎండ్లో నిల్చుకొని నా హెయిర్ని డ్రై చేస్తున్నాను. హెయిర్ని అంత ఇరిటేట్ చేయాల్సిన పని లేదు, కాకపోయినా అది డ్రై అయిపోతుంది. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి. ఇప్పుడు నేను ఒక వైట్ టూత్ ఉన్న కోమ్ తీసుకొని నా హెయిర్ని కోమ్ చేస్తున్నాను. నా హెయిర్ టోటల్గా డ్రై అయిపోయిన తర్వాత మీరు హెయిర్లో ఆ షైన్ చూడొచ్చు. ఎందుకంటే ప్యాంటీన్ ఆయిల్ రిప్లేస్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అది కాక అప్పుడు టైం 2 o'clock అయిందనమాట. ఎండ మండిపోతుంది, ఆ ఎండలో హెయిర్ అలాగే కనిపిస్తుంది కూడా. సెకండ్ టిప్ ఏంటంటే, మీరు కొంచెం ప్యాంటీన్ ఆయిల్ రిప్లేస్మెంట్ని చేతిలోకి తీసుకోండి. ఒక పీనట్ సైజ్లో, వాళ్ళు వాల్నట్ అంటారు, వాళ్ళు కోకోనట్ అని కూడా అంటారు. మనం అంతంత అప్లై చేయలేం కాబట్టి కాస్త తీసుకొని హెయిర్ టిప్స్ నుంచి రూట్స్ నుంచి టిప్స్ వరకు బాగా అప్లై చేయండి. ఎండ్స్లో బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మీరు మీ హెయిర్లో బ్లో డ్రైయర్ అయినా, స్ట్రైట్నర్ అయినా, కర్లర్ అయినా ఏదైనా యూస్ చేయొచ్చు. ఎందుకంటే ప్యాంటీన్ ఆయిల్ రిప్లేస్మెంట్ ఒక మంచి హీట్ ప్రొటెక్టెంట్గా కూడా పనిచేస్తుంది. నేను ఫస్ట్ వీళ్ళ క్లెయిమ్స్ ఏంటో చదువుతాను, అవి నిజమో కాదో నేను చెప్తాను. Pantene has invented the incredible oil replacement to give your hair the multiple benefits of natural oil with the inconvenience. It nourishes hair, reduces hair fall and helps repair damage. Maybe it might repair damage, కానీ ఇది హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయదు. ఇది హెయిర్ని నరిష్ చేయొచ్చు, బట్ ఆయిల్తో ఈక్వల్గా అయితే కాదు. అండ్ ఇది ఆయిల్కి రిప్లేస్మెంట్గా నేనైతే యాక్సెప్ట్ చేయను. దీని బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి. ఇది లివ్ ఇన్ కండిషనర్గా పనికొస్తుంది అండ్ ఒక మంచి హీట్ ప్రొటెక్టెంట్గా పనికొస్తుంది. కానీ ఆయిల్లో బెనిఫిట్స్ ఆయిల్లోనే ఉంటాయి, అవి మీకు ఇలా అయితే రావు. మీ హెయిర్ ఆయిలింగ్ అయితే ఎప్పుడు స్కిప్ చేయకండి. అట్లీస్ట్ వీక్లీ 1 or 2 హెయిర్ ఆయిల్ చేసుకోండి నైట్లో. అండ్ మార్నింగ్ మీరు కావాలంటే హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. అండ్
ఇట్ ఆల్సో యాక్ట్స్ as a final touch లివింగ్ హెయిర్ సాఫ్ట్ అండ్ స్మూత్. ఇది నేను ఒప్పుకుంటాను. దీన్ని వాడిన తర్వాత హెయిర్ సాఫ్ట్గా స్మూత్గా అయితే ఉంటుంది. This is because its formula combines the powers of oils with Panteen Provicines to treat hair, while its creamy texture leaves it smooth without that stickiness due to hair breakage. Okay, and దీని ప్రకారం మీ హెయిర్ని ఇది స్టిక్కీగా కనిపించకుండా స్మూత్గా ఉండేటట్టు మేనేజబుల్గా చేస్తుంది దీనిలో ఉన్న పవర్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ప్రో విటమిన్ సైన్స్తో. అండ్ దీని టెక్స్చర్ క్రీమీగానే ఉంటుంది వీళ్ళు చెప్పినట్టు. కాకపోతే మనం దీన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు చాలా జిడ్డుగా అనిపించవచ్చు. బట్ హెయిర్కి అప్లై చేసిన తర్వాత మీ హెయిర్లో ఆయిల్ అప్లై చేసిన ఫీలింగ్ అయితే మీకు రాదు. అంత జిడ్డుగా ఇరిటేటింగ్గా అనిపించదు, నార్మల్గానే అనిపిస్తుంది. సో వీళ్ళ ఈ క్లెయిమ్ కరెక్టే. బట్ దీన్ని ఆయిల్ని ఇది రిప్లేస్ చేస్తుందంటే నేను ఒప్పుకోను. బట్ మిగిలిన అన్ని క్లెయిమ్స్ కరెక్టే. అండ్ నా బెస్ట్ యూజ్ ఏంటంటే దీన్ని నేను హీట్ ప్రొటెక్టెంట్గా యూజ్ చేస్తాను. ఎందుకంటే జనరల్లీ మనకు హీట్ ప్రొటెక్టెంట్స్ 500 to 600 దొరుకుతాయి అనమాట. చాలా కాస్ట్లీగా ఉంటాయి, జనరల్లీ అందరూ అఫోర్డ్ చేయలేరు. సో ఇది అఫోర్డబుల్ హీట్ ప్రొటెక్టెంట్ అని నేను అంటాను. లివాన్కి బదులుగా కూడా మీరు దీన్ని వాడచ్చు, ఇంకేదైనా హెయిర్ సీరం కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దట్ వాస్ మై రివ్యూ ఫర్ Pantene ఆయిల్ రిప్లేస్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.